శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా సాయిబాబా సర్కిల్, అక్కడి నుండి కళాజ్యోతి సర్కిల్, గాంధీనగర్, కదిరిగేట్, తేరు బజార్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13 సంవత్సరాలకు అడుగుడుతున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శ్రీ కొండతిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలి, సామాజిక బాధ్యత స్ఫూర్తితో ఆయన వినూత్నమైనటువంటి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీలోని విధంగా వినూత్నమైనటువంటి సిద్ధాంతాలతో ఈ యొక్క జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా దుష్ట దుర్మార్గమైనటువంటి వైసీపీని గద్దెదించి ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి ఆయన కీలక పాత్ర పోషించారు. అందరూ రాష్ట్రం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు కదా. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీని ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా కీలక పాత్ర పోషించినది కీలకమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉండా. ముఖ్యంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఎక్కడ చూసినా బీటీ రోడ్లు అయితేనేమి, మనం చూసే మన్యం జిల్లాలో అయితే ఎక్కడ మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు రోడ్డు సౌకర్యం కల్పించడం ఘనత శ్రీ పవన్ కళ్యాణ్కి తెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా. కోసం అదేవిధంగా యువత కోసం ఆయన ఎనలేనటువంటి ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి హామీ కల్పించాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. మనం చూసాం ఈ రాష్ట్రంలో అధికార పార్టీ